Good evening, children. Today's our topic రాంపూర్ ఏ విలేజ్ ఎకనామీ. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విలేజ్ గురించి, రాంపూర్లో ఉన్న ఒక విలేజ్ గురించి, అలాగే రాంపూర్ విలేజ్ యొక్క ఎకనామీ గురించి మనకి ఈ లెసన్ డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఈ లెసన్లకు వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సైడ్ హెడ్డింగ్ చిల్డ్రన్, ద స్టోరీ ఆఫ్ రాంపూర్ విలేజ్. ఓకే, అయితే రాంపూర్ విలేజ్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉన్నది అన్నది మనకి చెప్తున్నాడు ఇక్కడ. దిస్ స్టోరీ ఆఫ్ విలేజ్ will take us through the different types of productions activities in village. ఓకే, ఈ విలేజ్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్తున్నాడు. అది మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇన్ విలేజ్ అక్రాస్ ఇండియా ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ అనేసి చెప్తున్నాడు కదా. అంటే ఏంటి, అసలు మన ఇండియాలోని అసలుకి మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నవి దేని మీద జరుగుతాయి అని అంటే ఫార్మింగ్ మీద, అంటే అగ్రికల్చర్ మీద జరుగుతాయి అనేసి, క్రాప్ గ్రోయింగ్ దాని మీద జరుగుతాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అది ఏ క్రాప్ అయినా కానీ మనది వచ్చేసేసి అగ్రికల్చర్ ల్యాండ్ కదా చిల్డ్రన్. ఇండియా అంటేనే అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి మనది ఎక్కువగా ప్రొడక్షన్ దేని మీద జరుగుతుంది, యాక్టివిటీస్ అన్నీ అనేసి అంటే అవి ఫార్మింగ్ మీద జరుగుతాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనం ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, ద అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇంకా అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏమి చెప్తున్నాడు, రిఫర్ టు యాజ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. చిల్డ్రన్, ఫార్మింగ్ యాక్టివిటీస్నేమో మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటున్నాడు. ఓకే, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ప్రొడక్షన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఇంక్లూడ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపర్ ఎక్సెట్రా అని చెప్తున్నాడు. ఓకే, అంటే నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏంటి అని మనకి బిట్స్ వస్తుంది చిల్డ్రన్. ఏదైతే గూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో అది, తర్వాత వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్, తర్వాత వచ్చి షాప్ కీపర్. షాప్ కీపింగ్ అంటే మన షాప్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి షాప్స్. ఓకే, స్టోర్స్ అంటాం కదా, ఆ స్టోర్స్ అనమాట. ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో. ఓకే, let us look at both the types of activities in this chapter. ఈ చాప్టర్లో మనము ఈ టూ టైప్స్ గురించేసేసి మనకి ఈ చాప్టర్ అంతా కూడా ఉంది అని చెప్తున్నారు చిల్డ్రన్. ఆ టూ టైప్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా చిల్డ్రన్, ఫార్మింగ్ అన్నది గ్రోయింగ్ క్రాప్స్ కదా, అది దాని గురించి. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు చిల్డ్రన్, నాన్ ఫార్మింగ్ వచ్చేసి యాక్టివిటీస్ ఏమని చెప్పాడు, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, తర్వాత షాప్ కీపింగ్ కదా, వీటి గురించే మనం డిస్కస్ చేస్తాము అని చెప్తున్నాడు. ఆ డిస్కషన్లో ఏమని చెప్తున్నాడు, ద ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏం చిల్డ్రన్, ఈ ఫార్మింగ్ ఉంటుంది, తర్వాత నాన్ ఫార్మింగ్ ఉంటుంది. ఈ ఫార్మింగ్ యాక్టివిటీస్ తర్వాత నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ రెండు కలిపిన సిస్టాన్ని ఏమని చెప్తున్నాడు, ప్రొడక్షన్ సిస్టమ్ అంటున్నాడు. అందులో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, వెదర్ అట్ ఏ ఫార్మ్ ఆర్ ఏ ఫ్యాక్టరీ. ఓకే, ఈ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఫామ్లో నుంచే రావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ నుంచైనా రావచ్చు. క్యాన్ బి అనలైజ్డ్, యూజ్ సమ్ ఐడియాస్ ఆఫ్ ద essential elements in any production process. How the production is organized in turn has an important bearing on people's livings. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి, వెరీ ఇంపార్టెంట్గా మనకు చెప్తుందంటే హౌ ద ప్రొడక్షన్ ఎంతగా ఆర్గనైజ్ చేసే ఈ ప్రొడక్షన్ ఎంత హైగా ఉంటే అంతగా పీపుల్ యొక్క లైఫ్ లీడింగ్ అన్నది బాగుంటుంది అని చెప్తున్నాడు. అదే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రొడక్షన్ అంటే అది ఫార్మింగ్ ప్రొడక్షనే కానీ, తర్వాత వచ్చేసి నాన్ ఫార్మింగ్ ప్రొడక్షనే కానీ, ఈ ప్రొడక్షన్ అన్నది ఎలా ఉండాలి, ఆర్గనైజర్, అది టర్న్ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే అది చాలా హైగా ఉండాలి, హ్యూజ్గా ఉండాలి. ప్రొడక్షన్ అన్నవి హ్యూజ్గా ఉంటే ఆ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉండేది ఏంటిది అంటున్నాడు, బేరింగ్ ఆన్ పీపుల్స్ లివ్స్ అంటున్నాడు. అంటే ఆ పీపుల్స్ యొక్క లైఫ్ అన్నది దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా మనకి ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆ స్టోరీ వచ్చేసి రాంపూర్ విలేజ్ స్టోరీ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ద స్టోరీ ఆఫ్ రాంపూర్ విలేజ్ ఇక్కడ నేమ్ చేంజ్డ్ అంటున్నాడు చిల్డ్రన్. అంటే ఆ విలేజ్కి రాంపూర్ అనేది నేమ్ చేంజ్ చేసి వేరే నేమ్ ఏదో ఉంటుంది, దానికి రాంపూర్ విలేజ్ అని పెట్టుండొచ్చు. ఎవరు పెట్టారన్నది మనం ఇక్కడ చూద్దాం చిల్డ్రన్. ఈజ్ బేస్డ్ ఆన్
a detailed case study where the writer went and stay in the area and closely observed the various aspects of life in the village. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఈ రైటర్ ఎవరైతే రాంపూర్ విలేజ్ స్టోరీ రాశారో ఆయన ఆ విలేజ్ వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడున్న ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా ఏం చెప్తున్నాడు చూడండి, క్లోజ్గా అబ్జర్వ్ చేసి వేరియస్ ఆస్పెక్ట్స్ తర్వాత ఎన్నో సార్లు ఆయన విజిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి ఈ కేస్ స్టడీ అన్నది రాశాడు అంటున్నాడు. చూడండి, కేస్ స్టడీ అని అంటే ఏంటి అని అంటే ఒక పర్సన్, ఆ విలేజ్లో ఉన్న ఒక పర్సన్ గురించి కూడా ఎంతమంది పర్సన్స్ ఉంటే అంతమంది పర్సన్స్ ఒకవేళ ఆ విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరి గురించి చెప్పి రాస్తేనే దాన్నే కేస్ స్టడీ అంటాం. ఓకే, ఆయన అంతగా డీటెయిల్డ్గా కేస్ స్టడీ చేసినట్లుగా మనకి చెప్తున్నాడు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ద రైటర్ కుడ్ దేర్ఫోర్ నోట్ మెనీ చేంజెస్ ఇన్ ద విలేజ్ అక్రాస్ ద టైమ్. ఇక్కడ మనం చూసినట్లయితే రైటర్ ఎప్పుడైతే ఈ విలేజ్ వెళ్ళి చాలాసార్లు వెళ్ళి మెనీ టైమ్స్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని చిల్డ్రన్ ఆ విలేజ్లో ఏం జరుగుతుందన్నది నోట్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. అది ఏంటి, మెనీ చేంజెస్. ఓకే, ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి, యూ యాజ్ రీడ్ ద స్టోరీ యూ మే వాంట్ టు థింక్ అండ్ ఎంక్వైర్ అబౌట్ వెదర్ the phenomena observed for Rampur is also present in your area. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఈ స్టోరీని చదివేటప్పుడు మనం ఉన్న ఏరియాలో మన విలేజ్ ఎలా ఉన్నాయి అన్నది మనకి అలానే అనిపిస్తాయి, అలాంటి చేంజెస్ మన విలేజ్లో కూడా కనిపిస్తాయి అని చెప్తున్నాడు. ఒకవేళ కనిపించకపోతే ఏమని చెప్తున్నాడు చూడండి, ఆర్ ఈజ్ ద సిచ్యువేషన్స్ డిఫరెంట్, ఒకవేళ ఇలాగా లేవా, డిఫరెంట్గా ఉన్నాయా, ఇఫ్ సో ఒకవేళ అలా ఉంటే ఇన్ వాట్ వేస్, అయితే ఎందుకు అలా ఉన్నది అన్నది మనల్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చాప్టర్ మనం చదివేటప్పుడు మనకి సంబంధించిన విలేజ్ ఎలా ఉన్నది అన్నది కూడా మనకు తెలుస్తుందని చెప్తున్నాడు. ఇంకా కింద మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు అంటే, ఫార్మింగ్ ఇన్ రాంపూర్. రాంపూర్ లైస్ ఇన్ ద fertile alluvial plains of the Gangetic Basin in the western part of Uttar Pradesh, along with Punjab and Haryana, western Uttar Pradesh. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అసలుకి రాంపూర్ విలేజ్ అన్నది ఎక్కడ ఉందన్నది చెప్తున్నాడు. రాంపూర్ విలేజ్ లైస్ ఎక్కడ చిల్డ్రన్, గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో ఉందని చెప్తున్నాడు. అలాగే మనకి యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉంది అది అని చెప్తున్నాడు. అది కూడా వెస్ట్ సైడ్లో ఉన్న ఉత్తరప్రదేశ్లో. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, అలాంగ్ విత్ పంజాబ్ అండ్ హర్యానా బోర్డర్స్ కలిగి ఉన్న విలేజ్ అనమాట. ఏ ఏరియాస్ చిల్డ్రన్, పంజాబ్ అండ్ హర్యానా బోర్డర్స్ కలిగి ఉన్న ఏరియాగా మనకు అనిపిస్తుంది. అది మళ్ళీ మనకి చెప్తున్నాడు వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉంది అనేసి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు చూడండి, కంటిగ్యూస్ బెల్ట్ ఆఫ్ అగ్రికల్చర్లీ ప్రాస్పరస్ రీజియన్. ఏ కంటిగ్యూస్ బెల్ట్ ఆఫ్ అగ్రికల్చర్లీ ప్రాస్పరస్ రీజియన్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్, కంటిగ్యూస్ బెల్ట్, కంటిగ్యూస్ అంటే ఏంటంటే షేరింగ్ ఏ కామన్ బోర్డర్ అనమాట. అంటే ఈ రాంపూర్ విలేజ్కి నియర్గా విలేజెస్ కూడా ఉన్నాయి, వాటితో పాటు ఇంకా దేని షేరింగ్ చేసుకున్నది బోర్డర్గా అంటే ఇలాంటి సిటీస్ని కూడా. ఓకే, కాబట్టి మనకి అలాంగ్ విత్ పంజాబ్ అండ్ హర్యానా అని ఇచ్చాడు అనమాట. అంటే అలాంటి బోర్డర్ని షేర్ చేసుకున్న ఏరియాగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకేం చెప్తున్నా చిల్డ్రన్, అగ్రికల్చర్లీ ప్రాస్పరస్ రీజియన్ అంటున్నాడు. చిల్డ్రన్, అగ్రికల్చర్ ప్రాస్పరస్ అంటే రిచ్ రీజియన్ అనమాట. చిల్డ్రన్, ఇక్కడ మనం ఆల్రెడీ అలువియల్ ప్లెయిన్స్ అంటే మనకు అర్థమైపోతుంది, అది చాలా రిచ్ సాయిల్ కదా. అలాంటి రిచ్ సాయిల్ ఉన్న ఏరియానే ఈ రాంపూర్ విలేజ్ అని చెప్తున్నాడు. ఓకే, ద విలేజ్ ఈజ్ వెల్ connected with the neighboring villages and cities. Raiganj, a big village, is 3 kilometers from Rampur. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే రాంపూర్కి నియర్గా ఉన్న నైబరింగ్ విలేజ్ ఏది అని మనం చూసినట్లయితే రాయ్గంజ్ ఏ బిగ్ విలేజ్ అని చెప్తున్నాడు. ఓకే, ఆల్రెడీ మీరు పాపులేషన్ లెసన్లోని తర్వాత సెటిల్మెంట్ లెసన్లో మనం చూసాం కదా చిల్డ్రన్, విలేజ్కి అంటే ఎంత పాపులేషన్ ఉండాలి, బిగ్ విలేజ్ అంటే ఎంత పాపులేషన్ ఉండాలి,
డిస్టిక్ అన్న సిటీ అన్న ఎంత పాపులేషన్ ఉండాలి అని మనం చెప్తున్నాం కదా. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే రాంపూర్ విలేజ్ అన్నది ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా కాదు. ఓకే, కాబట్టి అక్కడ బిగ్ విలేజ్గా మనకేం కనిపిస్తుంది, రాయ్గంజ్ కనిపిస్తుంది. ఈ రాయ్గంజ్ అన్నది బిగ్ విలేజ్ అన్నాడు. ఇంకా దీనికి నైబరింగ్గా ఆ బోర్డర్స్లో ఏమేమి ఉన్నాయి అంటున్నాడు, విలేజెస్ అండ్ సిటీస్ కూడా కలుగున్నది, కనెక్ట్గా అయి ఉన్నాయి, అంటే రోడ్స్ వేయబడ్డాయి అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే 3 కిలోమీటర్స్ అవేలో మనకి రాయ్గంజ్ కనిపిస్తుంటే, ఇంకా దానికి నియరెస్ట్ టౌన్గా టు ద నియరెస్ట్ స్మాల్ టౌన్ జహంగీరాబాద్ 12 కిలోమీటర్స్ అవే. అయితే ఇక్కడ 12 కిలోమీటర్స్ అవేలో మనకి ఇంకా స్మాల్ టౌన్ చెప్తున్నాడు చూడండి, అది వచ్చేసి జహంగీరాబాద్ అనేసి చెప్తున్నాడు. ఓకే, మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ విజిబుల్ ఆన్ దిస్ రోడ్. ఈ రోడ్డు మీద మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ వెళ్ళేవి ఈ విలేజ్ నుంచి ఈ జహంగీరాబాద్కే కానీ తర్వాత రాయ్గంజ్కి వెళ్ళే కానీ ట్రాన్స్పోర్ట్ అన్నవి మనకి కనిపిస్తాయని చెప్తున్నాడు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఆన్ దిస్ రోడ్ స్టార్టింగ్ ఫ్రమ్ బులక్ కార్ట్ కదా చిల్డ్రన్, దీన్ని టాంగాస్ అంటారు చిల్డ్రన్. మీకు ఆల్రెడీ బులక్ కార్ట్స్ తెలుసు కాబట్టి దెన్ చిల్డ్రన్ దీన్ని బోగేస్ అంటారు. ఇది వచ్చేసి వుడన్ కార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మనకి అక్కడ మోటార్ వెహికల్స్గా మనకి ఏం కనిపిస్తున్నాయి చిల్డ్రన్, లైక్ మోటార్ సైకిల్, జీప్స్, ట్రాక్టర్స్, ట్రక్స్. ఇవన్నీ కూడా ఏవైతే ఆ రోడ్స్ ఉంటాయో వాటిపైన ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఆ విలేజ్కి మనకి కనిపిస్తాయని చెప్తున్నాడు చిల్డ్రన్. కొన్నిసార్లు 1 మార్క్ క్వశ్చన్కి అడగొచ్చు, ఈ రాంపూర్ విలేజ్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏంటి అనేసి. ఓకే, ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ రాంపూర్. మెజారిటీ ఆఫ్ ద వర్కింగ్ పీపుల్ ఆర్ డిపెండెడ్ ఆన్ ఫార్మింగ్ ఫర్ దేర్ లివ్లీవుడ్ అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అంటే వాళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడి ఉన్నారు అని మనం చూసినట్లయితే, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అని మనం చూసినట్లయితే అది వాళ్ళది అగ్రికల్చర్ అని మనకు తెలుస్తుంది కదా. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళ జీవనాధారం కూడా మనం చూసినట్లయితే అది ఫార్మింగే, అగ్రికల్చరే అని కనిపిస్తుంది కదా. అయితే ఇంకేం చెప్తున్నాడు, దే కుడ్ బీ ఫార్మర్స్ ఆర్ ఫార్మ్ లేబర్స్ అని చెప్తున్నాడు. అంటే అక్కడున్న ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ లేకపోతే ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేసే ఫార్మ్ లేబర్సే ఉన్నారని చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ద వెల్ బీయింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆన్ ద ఫార్మ్స్. అంటే ఈ ఫార్మ్స్ మీద ఆధారపడే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అన్నది ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అది ఎలా ఉంటుంది ఆ ల్యాండ్, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నది అన్నది మనం కింద డిస్కస్ చేద్దాం. ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్లో వచ్చేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఫస్ట్ ల్యాండ్ గురించి చెప్తున్నాడు. ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ నెసెసరీ ఫర్ ఫార్మ్ ప్రొడక్షన్ అని చెప్తున్నాడు. అసలు ఫార్మ్ అన్నది మనం కల్టివేట్ చేయాలి, గ్రోయింగ్ క్రాప్స్ మనం చెయ్యాలి అని అంటే ఫస్ట్గా ఏముండాలి, ల్యాండ్ ఉండాలని చెప్తున్నాడు కదా. అయితే ఆ ల్యాండ్ అన్నది అక్కడ ఉందన్నట్టు మనకు కనిపిస్తుంది కదా, పర్టికులర్లీ ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఇన్ రాంపూర్ ఇన్ సిన్స్ 1920 వరకు కూడా పర్టికులర్గా ల్యాండ్ అన్నది అక్కడ ఉన్నది, దానిలోనే వాళ్ళు కల్టివేట్ చేశారు అంటున్నాడు. దేర్ హ్యాస్ నో బీన్ ఎక్స్పెన్షన్ ఇన్ ల్యాండ్ ఏరియా అండర్ ద కల్టివేషన్. తర్వాత ఇంకా కల్టివేట్ చేయడానికి వాళ్ళకి అసలుకి ఏరియా లేదని చెప్తున్నాడు. ఎందుకు అనేసి మనం చూసినట్లయితే నియర్ బై ఫారెస్ట్ హ్యాడ్ బీన్ క్లియర్డ్ అండ్ సమ్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్ ఇన్ ద విలేజ్. ఆ వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ని కట్ చేసి క్లీన్ చేసి వాళ్ళు దాన్ని కల్టివేషన్ కోసం అనేసి ఆల్రెడీ తీసేసుకున్నారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్, దెర్ ఈజ్ నో ఫర్దర్ స్కోప్ టు ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ బై బ్రింగింగ్ న్యూ ల్యాండ్ అండర్ ద కల్టివేషన్. ఆ తర్వాత నుంచి 1921 తర్వాత నుంచి కల్టివేట్ చేయడానికి ఇంకా ల్యాండ్ అన్నది అక్కడ లేదు అంటున్నాడు. ఆల్రెడీ ఫారెస్ట్ని ఏం చేశారు, వీళ్ళు క్లీన్ చేశారు కదా, అదే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే అలాంటి ల్యాండ్లో ఎలాంటి కల్టివేషన్ అన్నది చేశారు అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఓకే చిల్డ్రన్, వెరీ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ మనం ఇక్కడ చూసినట్లయితే దెర్ ఈజ్ నో ల్యాండ్ దట్ ఈజ్
లెఫ్ట్ ఐడిల్ ఇన్ రాంపూర్ అంటున్నాడు. రాంపూర్లో ఇంకా కల్టివేట్ చేయడానికి ల్యాండ్ లేదని చెప్తున్నాడు చిల్డ్రన్. కానీ అలాంటి ల్యాండ్లోనే వాళ్ళు ఎలా కల్టివేట్ చేస్తారన్నది మనకి చెప్తున్నాడు చిల్డ్రన్. సీజన్స్ కూడా చెప్తున్నాడు, వెరీ ఇంపార్టెంట్ అందువల్లనే. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే డ్యూరింగ్ ద రెయినీ సీజన్ ఖరీఫ్ అంటున్నాడు. రెయినీ సీజనే ఖరీఫ్ సీజన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చూసినట్లయితే ఇక్కడ నేను రాసాను చూడండి చిల్డ్రన్, జూలై టు అక్టోబర్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం చిల్డ్రన్, మాన్సూన్ సీజన్, మాన్సూన్ క్రాప్ అని కూడా పిలుస్తాం అనమాట దీన్ని. ఆ టైమింగ్లో వీళ్ళు ఏం కల్టివేట్ చేస్తారని మనం చూసినట్లయితే ఫార్మర్స్ గ్రో జవార్ అండ్ బాజ్రా, ఈ వీటిని వాళ్ళు కల్టివేట్ చేస్తారని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, దేర్ ఆర్ గ్రోన్ యాజ్ ఏ క్యాటిల్ ఫీడ్ ఆల్సో. అప్పుడు ఏవైతే వాళ్ళ క్యాటిల్స్ ఉంటాయో అంటే యానిమల్స్, బఫెలోసే కానీ తర్వాత కౌసే కానీ కదా, గోట్సే కానీ వాటికి ఫీడింగ్ కూడా ఆ టైంలోనే వాళ్ళు దానికి ఇస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఆ టైంలోనే వాళ్ళు గ్రో చేస్తారని చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ టు ఫాలోడ్ బై ద కల్టివేషన్ ఆఫ్ పొటాటో బిట్వీన్ ద అక్టోబర్ అండ్ డిసెంబర్ అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, అక్టోబర్ అండ్ డిసెంబర్ అన్నాడు అని అంటే అది ఏ సీజన్ అని మనకు కనిపిస్తుంది, రబ్బీ సీజన్ చిల్డ్రన్. ఓకే, రబ్బీ సీజన్ వచ్చేసేసి ఈ మనకి మంత్ చూసినట్లయితే అక్టోబర్ టు ఫిబ్రవరి చిల్డ్రన్. ఓకే, అక్టోబర్ టు ఫిబ్రవరి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ టైమింగ్లో మనం చూసినట్లయితే ఈ పొటాటోస్ని ఎప్పుడు కల్టివేట్ చేస్తారని చెప్తున్నారు చిల్డ్రన్, అక్టోబర్ టు డిసెంబర్. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ దేన్ని కల్టివేట్ చేస్తారు అని మనం చూసినట్లయితే వీటిని కూడా వీళ్ళు ఈ రబ్బీ సీజన్లోనే కల్టివేట్ చేస్తారు అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇంకా మెయిన్గా మీకు ఇంపార్టెంట్గా నేను ఏం చెప్తున్నాను అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే షుగర్ కేన్ అని చూపిస్తున్నాడు. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ యూజ్ ఫర్ ద షుగర్ కేన్ ప్రొడక్షన్ విచ్ ఈజ్ ద హార్వెస్ట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే ఇయర్ మొత్తం కూడా కల్టివేట్ చేసే క్రాప్ ఏది అనేసి మనల్ని అడుగుతాడు. ఏ క్రాప్ చిల్డ్రన్, అది షుగర్ కేన్. అయితే ఈ షుగర్ కేన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ రెయినీ సీజన్ టైమింగ్లోనే దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, జూలై నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ జూలై దాకా కల్టివేట్ చేసి ప్రాఫిట్ని పొందే ప్రొడక్షన్ ఏది అని అంటే అది షుగర్ కేన్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటారంటే క్యాష్ క్రాప్ అని కూడా పిలుస్తాం మనం. అయితే మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు చిల్డ్రన్, మరి సమ్మర్ సీజన్లో ఏం కల్టివేట్ చేస్తారు అనేసి. చిల్డ్రన్, వీళ్ళకి సమ్మర్ సీజన్లో కల్టివేట్ చేయడానికి సపోర్టివ్ ల్యాండ్ కాదు రాంపూర్ విలేజ్ కదా, కాబట్టి సమ్మర్ సీజన్లో కూడా మనకు కనిపించేది ఏంటి అంటే షుగర్ కేనే కనిపిస్తుంది. అయితే సమ్మర్ సీజన్ ది ఏ మంత్స్ అని మీరు అనుకోవచ్చు కదా, దాన్ని ఏమంటాం మనం జైడ్ అంటాం కదా. జైడ్ క్రాప్ వచ్చేసేసి మార్చ్ టు జూన్ వేస్తారు చిల్డ్రన్. ఆ క్రాప్ మాత్రం రాంపూర్ విలేజ్లో కల్టివేట్ చేయడానికి సపోర్టివ్ ల్యాండ్గా మనకి కనిపించట్లేదు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇంకేం చెప్తున్నాడు అంటే అలాగే వీళ్ళు కల్టివేట్ చేసిన ఏవైతే క్రాప్స్ ఉంటాయో అవన్నీ ఏం చేస్తారని చెప్తున్నాడు చిల్డ్రన్. ఫ్రమ్ ద టోటల్ ప్రొడక్షన్ ఫార్మర్స్ కీప్ అండ్ వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళు ఉంచుకొని తర్వాత ఏం చేస్తారంటున్నారు, ఎక్కడ మార్కెట్ యాడ్ చిల్డ్రన్, సర్ప్లస్ అట్ ద మార్కెట్ యాడ్ అట్ రాయ్గంజ్. ఈ రాయ్గంజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగిలిపోయిన దాన్ని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అమ్మేస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా తర్వాత మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్, ఇన్ రా ఫ్రమ్ ఆర్ఏ జాగరీ ఈజ్ సోల్డ్ టు ట్రేడర్స్ జహంగీరాబాద్ ఇన్ నియర్ బై టౌన్. ఈ వీటిని ఎక్కడ వాళ్ళు సోల్డ్ చేస్తారు, ఎక్కడ అమ్ముతారు అని చెప్తున్నాడు చిల్డ్రన్, సోల్డ్ టు ట్రేడర్స్, ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకి వీటిని అమ్ముతారు అని చెప్తున్నాడు. అది వచ్చేసేసి షుగర్ కేన్ ది రా మెటీరియల్ కానీ తర్వాత జాగరీ అంటే బెల్లం కదా దాన్ని కానీ నియర్ ద టౌన్ ఈ టౌన్లో అమ్ముతారని చెప్తున్నాడు. అవే వీటి వచ్చేసేసి ఎక్కడ అమ్ముతారని చెప్తున్నాడు చిల్డ్రన్, పొటాటోస్ కానీ వీటి కానీ తర్వాత వచ్చేసి మనం చూసిన జవార్ తర్వాత బాజ్రా ఇవన్నీ కూడా రాయి. చిల్డ్రన్ పైన డిస్కషన్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అని మనం చూసినట్లయితే మల్టీ క్రాపింగ్ కదా. అది ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, గ్రోయింగ్ మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ క్రాపింగ్. ఓకే, ఈ మల్టీ క్రాపింగ్ అన్నది మనకి ఇక్కడ రాంపూర్ విలేజ్లో కనిపిస్తుందని చెప్తున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఆల్ ఫార్మర్స్ ఇన్ రాంపూర్ గ్రో అట్ లీస్ట్ 2 మెయిన్ క్రాప్స్. వాళ్ళు అట్లీస్ట్ ఇయర్ వన్స్ వచ్చేసేసి 2 మెయిన్ క్రాప్స్ అన్నవి తప్పకుండా కల్టివేట్ చేస్తారని చెప్తున్నాడు.
మెనీ ఆర్ గ్రోయింగ్ పొటాటోస్ యాజ్ ద థర్డ్ క్రాప్. అలాగే చాలామంది వాళ్ళల్లో థర్డ్ క్రాప్గా పొటాటోని కూడా కల్టివేట్ చేస్తారని చెప్తున్నారు. చిల్డ్రన్ పొటాటోస్ని థర్డ్ క్రాప్గా కల్టివేట్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్ బిట్గా మనకి ఉందన్నమాట. ఓకే, అయితే చిల్డ్రన్ వీళ్ళు ఇంతగా 3 క్రాప్స్ని వేస్తున్నారు అని అంటే దానికి ఇంపార్టెన్స్ మనకి ఏమని కనిపిస్తుంది చిల్డ్రన్? వెల్ డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ కదా. అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉంటేనే కదా చిల్డ్రన్ తప్పకుండా అక్కడ అంతగా కల్టివేట్ చేయగలిగేది. కాబట్టి రాంపూర్ విలేజ్లో ఏముందని మనకు అర్థమైంది అని అంటే వెల్ డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉందని చెప్తున్నాడు. ఓకే, ఇంకా అలా ఇరిగేషన్ సిస్టమ్ అంతగా వెల్ డెవలప్డ్ అవడానికి కారణం ఏంటని చెప్తున్నాడు? ఎలక్ట్రిసిటీ కేమ్ ఎర్లీ టు రాంపూర్కి ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడో వచ్చేసింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దీనివల్ల ఏం జరిగింది అంటున్నాడు మనం చూసినట్లయితే ఇట్ ట్రాన్స్ఫర్మేటెడ్ ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. ఈ ఇరిగేషన్ ఇలాగా ఎలక్ట్రిసిటీ వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది చిల్డ్రన్? బోర్వెల్స్ వేసుకుంటారు, దానివల్ల వాటర్ ఫెసిలిటీస్ పెరుగుతుంది, తర్వాత కల్టివేట్ చేయడం ఈజీ కదా. అందువల్లనే ఇలా వాళ్ళు మల్టీ క్రాపింగ్ అన్నది వేయగలుగుతున్నారని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? టిల్ దాన్ పర్షియన్ వీల్. ఈ పర్షియన్ వీల్ అంటే ఏంటి చిల్డ్రన్? మన అందరికీ తెలుసు. టిల్ పర్షియన్ వీల్ చిల్డ్రన్, ఈ పర్షియన్ వీల్ were used by the farmers to draw water from the well and irrigate small areas. ఈ పర్షియన్ వీల్ని ఎక్కడ ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నాడు చిల్డ్రన్? స్మాల్ ఏరియాని కల్టివేట్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు అంటున్నాడు చిల్డ్రన్. పర్షియన్ వీల్ అంటే మనము చెప్పుకుంటాం కదా చిల్డ్రన్, మోటా బావి అనేసి, బావి అంటే వెల్ అని చెప్పుకుంటాం కదా, ఆ వెల్ కదా, అదే మనకి చెప్తున్నాడు అనమాట. దాని ద్వారా ఈ వెల్స్ ద్వారా ఇరిగేషన్ ఎలా చేసేవాళ్ళు అంటే ఓన్లీ స్మాల్ ఏరియాస్ మాత్రమే కల్టివేట్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి? పీపుల్ సా దట్ ద ఎలక్ట్రిసిటీ రన్స్ ట్యూబ్ వెల్స్ కుడ్ ఇరిగేట్ మచ్ లార్జర్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ ఈజీలీ. అయితే ల్యాండ్ పెద్దగా ఉన్న వాళ్ళు లార్జ్ ఏరియాకి మాత్రం ఏం వాడారు అంటున్నారు? ట్యూబ్ వెల్స్ అన్నవి అంటే బోర్వెల్స్ని వాడారని చెప్తున్నాడు. అయితే ఈ బోర్వెల్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాంపూర్ విలేజ్లో అని మనం చూసినట్లయితే ద ఫస్ట్ ఫ్యూ ట్యూబ్ వెల్స్ వర్ ఇన్స్టాల్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, ఆల్మోస్ట్ 50 years ago. ఎప్పుడు అవి అసలుకి గవర్నమెంట్ వీళ్ళకి ఇన్స్టాల్ చేసింది అని మనం చూసినట్లయితే 50 years agoనే ఫ్యూ అంటే కొన్ని బోర్వెల్స్ని గవర్నమెంట్ వేసిందని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది అంటున్నాడు చిల్డ్రన్? సూన్ హవెవర్ ద ఫార్మర్స్ స్టార్టెడ్ టు సెట్టింగ్ అప్ దేర్ ఓన్ ట్యూబ్ వెల్స్. వాళ్ళే ఓన్గా ఫార్మర్స్ ఇంకా ట్యూబ్ వెల్స్ అన్నవి వేయించుకున్నారని చెప్తున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ బై మిడ్ 1970s, ఈ 1970s మిడ్కి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్? ద whole of the cultivated areas of 264 hectares was irrigated. అంటే ల్యాండ్ మొత్తం కూడా ఇరిగేషన్ వల్ల ఏమైపోయింది? కల్టివేట్ చేయబడింది అనేసి చెప్తున్నాడు అనమాట చిల్డ్రన్. అసలుకి ఈ హెక్టార్స్ అంటే ఏంటి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మనము ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కషన్స్లో కూడా చూసాము, కానీ ఇక్కడ కూడా మనం చూద్దాం చిల్డ్రన్. అదే కాదు చిల్డ్రన్, ఇక్కడ పర్షియన్ వీల్ అని ఉంది కదా, ఈ పర్షియన్ వీల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి చిల్డ్రన్, మీకు టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్వాలిటీ అని ఉంది కదా. దీనిలో మనం చూసినట్లయితే ఈ పర్షియన్ వీల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అసలు పర్షియన్ వీల్ అన్నది దేనికి ఉపయోగిస్తారు, ఎంతవరకు కల్టివేట్ చేసేవాళ్ళు అన్నది మనకి ఈ లెసన్లో కనిపిస్తుంది. అలాగే అలాంటి వీల్స్ వల్ల ఇండియన్ రివర్స్ సిస్టంలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వాటి రెండింటి గురించి కూడా ఈ చాప్టర్స్లో కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ హెడర్స్ అన్నవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ చూసినట్లయితే మెజరింగ్ ల్యాండ్ అంటున్నాడు చిల్డ్రన్. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే అన్ ఏరియా ఆఫ్ గ్రౌండ్ ఎస్పెషల్లీ వెన్ యూజింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్ సచ్ యాజ్ ఎ ఫార్మింగ్ ఆర్ బిల్డింగ్ కదా. అది మనం ఆ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఉంటుందో దాన్ని పర్టిక్యులర్ పర్పస్ కోసం అని వాడేది కదా. ఆ పర్పస్ వచ్చేసేసి ఏంటి, అది ఫార్మింగే కానీ అంటే మనం కల్టివేట్ చేసుకునే అగ్రికల్చర్ ల్యాండే కానీ, లేకపోతే బిల్డింగ్, అది ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు, లేకపోతే మన హౌస్ పర్పస్ బిల్డింగే అయి ఉండొచ్చు కదా. ఇలాంటి వాటిని అన్నిటినీ సర్ఫేస్ పైన ఉన్న
ల్యాండ్ మనం ఒక పర్పస్ కోసమని వాడేదాన్ని మనం ల్యాండ్ అని చెప్పుకుంటాం కదా. అయితే ఈ ల్యాండ్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది మెజర్ చేయటం అనమాట. ఓకే, అయితే ఆ మెజర్ని ఎలా చేస్తారు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్. 1 హెక్టార్ అంటే ఎన్ని స్క్వేర్ మీటర్స్ అని చెప్తున్నాడు చిల్డ్రన్? 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తున్నాడు. ఓకే, అయితే మెజర్డ్ ఇన్ లోకల్ యూనిట్స్ సచ్ యాజ్ సెంట్ ఆర్ గుంటా. అయితే లోకల్ లాంగ్వేజెస్లో ఏమని పిలుస్తారు వీటిని అని చూసినట్లయితే సెంట్స్ అని పిలుస్తారంట, లేకపోతే గుంటా అని పిలుస్తారు అని చెప్తున్నాడు. ఓకే, దీన్ని బట్టి మనకేం చెప్తున్నాడు? మన స్కూల్, మీ స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ యొక్క గ్రౌండ్ స్కూల్ కలిపి అది ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉన్నది, లేకపోతే ఎన్ని సెంటులు ఉన్నది, ఏంటి గుంటలు ఉన్నది అన్నది కనుక్కోమని చెప్తున్నాడు అనమాట. ఓకే, not all villages in India have such a high లెవెల్స్ ఆఫ్ ఇరిగేషన్. అదే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఇండియా మొత్తం కూడా హై లెవెల్ ఆఫ్ ఇరిగేషన్ అన్నది లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇండియాలో చాలా విలేజెస్ ఉన్నాయి. అందులో నాట్ ఆల్ విలేజెస్, అందులో కొన్ని విలేజెస్కి ఉన్నాయి కానీ ఈ ఫెసిలిటీస్ మిగతా విలేజెస్కి లేవు అని చెప్తున్నాడు. ఎందుకని లేవు అని మనకి చూసినట్లయితే ఇక్కడికి మనకు ఒక రీజన్ చెప్తున్నాడు చిల్డ్రన్. ఆ రీజన్ ఏంటి అంటే apart from the riverine plains coastal region in our country or well irrigated. ఎక్కడ అంటే కరెక్ట్గా రివర్ బ్యాంక్స్ ఉన్న సైడ్, తర్వాత కోస్టల్ బ్యాంక్ ఉన్న సైడ్ మనకు అలాగే ఇలాంటి చోట ఏమవుతుంది అనేసి మనం చూసినట్లయితే వాటర్ అన్నది ఆ కోస్ట్ మనం చూసినట్లయితే ఆ క్యాచ్మెంట్ ఏరియా, ఆ రివర్ ఫ్లో అయ్యే క్యాచ్మెంట్ ఏరియా అంటే ఆ దరిదాపుల్లో ఏమవుతుంది, వాటర్ ఫెసిలిటీ అన్నది ఎక్కువగా ల్యాండ్లో అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఎక్కడ కోస్టల్ రీజియన్లోనే కానీ రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో కానీ అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాంటి వాటిలో ఉంటాయి. అయితే ఎక్కడ ఉండవు అనేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్, వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, ప్లాట్యూ రీజన్లో ఉండవు. సచ్ యాజ్ ఎ డెక్కన్ ప్లాట్యూ అంటే ఏం చిల్డ్రన్? మన తెలంగాణ ఏరియాని. ఓకే, హ్యావ్ ఎ లో లెవెల్ ఆఫ్ ఇరిగేషన్. ఇలాంటి ఏరియాలో ఏమవుతుంది అంటున్నాడు? లో లెవెల్ ఆఫ్ ఇరిగేషన్ అన్నది ఉంటుంది అంటున్నాడు. ఎందుకని? మన తెలంగాణ ఏరియాలో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డెక్కన్ ప్లాట్యూ అంటే ఆ డెక్కన్ ప్లాట్యూలో చూసుకున్నట్లయితే చిల్డ్రన్ మనకి కోస్టల్ రీజన్ లేదు కదా. అలాగే మనం చూసినట్లయితే రివర్ బ్యాంక్ కూడా తక్కువే కదా. కాబట్టి ఏమవుతుంది అంటున్నాడు? లో లెవెల్ ఇరిగేషన్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అలాగే డెక్కన్ ప్లాట్యూ అంటే ఏంటి చిల్డ్రన్? అది వచ్చేసేసి సాయిల్, ఎలాంటి సాయిల్ మనం చూసినట్లయితే రాకీ సాయిల్ కదా. రాకీ సాయిల్ కాబట్టి ఏమవుతుంది, మనం చూసినట్లయితే వాటర్ అన్నది అది హోల్డ్ చేసుకోదు ఎక్కువగా కదా. కాబట్టి ఆ రీజన్లో ఎలా ఉంటుందని చెప్తున్నాడు? లో వాటర్ లెవెల్ ఉంటుంది అనేసి చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు చిల్డ్రన్? ఈవెన్ టుడే ఏ లిటిల్ లెస్ దాన్ 40% ఆఫ్ ద టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ ఇరిగేటెడ్. అంటే 40% ఆఫ్ ద టోటల్ అవర్ ఇండియా, మన ఇండియా మొత్తంలో కూడా 40% దాకా కూడా లిటిల్ వాటర్, కొంత అంటే 40% కంటే తక్కువగానే మనం ఇరిగేషన్తో ఏం చేస్తామంటున్నాం? కల్టివేట్ చేస్తున్నాం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి చిల్డ్రన్? 60% దాకా ఉన్న ల్యాండ్ అంతా కూడా ఈ వాటర్ ఫెసిలిటీ లేక మనం కల్టివేట్ అన్నది చెయ్యలేకపోతున్నాం. ఇంత 60% ఆఫ్ ద ల్యాండ్కి మనం వాటర్ ఫెసిలిటీస్ని అందించలేకపోతున్నాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ ద రిమైనింగ్ ఏరియాస్ ఫార్మింగ్ ఈజ్ లార్జ్లీ డిపెండెడ్ ఆన్ రెయిన్ఫాల్. అయితే అందువల్ల రిమైనింగ్ ఏరియా అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయి అని అంటే రెయిన్ఫాల్ మీద, అంటే రెయిన్ ఫీల్డ్ మీదే ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాడు చిల్డ్రన్. అందుకే సీ ద ఫస్ట్ చాప్టర్ అబౌట్ ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్. ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్లో మనకి ఏం కనిపిస్తుంది చిల్డ్రన్? మనకి ల్యాండ్ అన్నది ఎంత పర్సెంట్ ఉన్నది, వాటర్ ఎంత పర్సెంట్ ఉన్నది, అందులో సాల్టీ వాటర్ ఎంత, తర్వాత మనం చూసినట్లయితే మనం కల్టివేషన్కే కానీ తర్వాత డ్రింకింగ్కే కానీ
అన్నిటికీ యూజ్ చేసుకునే వాటర్ పర్సంటేజ్ ఎంత అన్నది మనకి కనిపిస్తుంది కదా. కాబట్టి ఇలాంటి వాటర్ ఈ రెయిన్ ఫీడ్ వల్లనే అంత అవ్వాలి అని అంటే ఆ వచ్చే రెయిన్ఫాల్ని మనము ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి, స్టోరేజ్ చేసుకున్న వాటర్ని ఎలాగ కల్టివేట్ చేయాలి అన్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. చిల్డ్రన్ అసలుకి చెప్పాలి అని అంటే మన ఇండియా అంటేనే రెయిన్ఫాల్ మీద, రెయిన్ ఫీడ్ మీద ఆధారపడే అగ్రికల్చర్ అన్నది మనం ఎక్కువగా చేస్తామన్నమాట. ఓకే, అయితే ఫర్దర్ ఇంకా ఏం చెప్పాడంటే చిల్డ్రన్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్లో మనకి రిలీఫ్ ఫ్యూచర్స్లో మనకు కనపడేది ఏంటి అంటే అన్ని న్యాచురల్ రిసోర్సెస్ 6 న్యాచురల్ రిసోర్సెస్ మనకి మన ఇండియాలో కనిపిస్తాయి కదా. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన న్యాచురల్ రిసోర్సెస్ ఏవని చెప్తున్నాడు చిల్డ్రన్, లైక్ ల్యాండ్ అండ్ వాటర్. ఈ లెసన్కి మనకి డిపెండ్ అయి ఉన్నది ఏంటి అని అంటే ల్యాండ్ ఒకటి, తర్వాత వాటర్ ఒకటి. ఈ రెండు కూడా ఏంటి మనకి ఏంగా కనిపిస్తున్నాయి, న్యాచురల్ రిసోర్సెస్గా కనిపిస్తున్నాయి కదా. Land and water has led to increased production and yields. The uses of the natural resources has not always been judicious అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అసలుకి ఇలా జుడిషియస్ అని ఎందుకు అన్నాడు, నాట్ ఆల్వేస్ బీన్ జుడిషియస్ అని ఎందుకు అన్నాడు అని మనం చూసినట్లయితే మనం ల్యాండ్ని, వాటర్ని మనం కరెక్ట్గా యూజ్ అన్నది చెయ్యట్లేదు. మనం వాటిని ఏం చేస్తున్నాం, ల్యాండ్ని, వాటర్ని, ఆ న్యాచురల్ రిసోర్సెస్ని స్పాయిల్ చేస్తున్నాం అంటున్నాడు. ఎలా స్పాయిల్ చేస్తున్నాము అని మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎక్స్పీరియన్స్ షోస్ fertility of land is declining due to overuse, excessive use of chemical fertilizers and pesticides కదా. మనం ఎక్కువగా కెమికల్స్ని వాడటం వల్ల, ఈ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటున్నాడు, ల్యాండ్కున్న నేచర్ అన్నది తగ్గిపోతుంది అనేసి చెప్తున్నాడు. మనం ల్యాండ్ని డిస్టర్బ్ చేస్తున్నామని చెప్తున్నాడు. అలాగే వాటర్ కూడా ఏ విధంగా అంటే వాటర్ పొల్యూట్ చేస్తున్నాము, తర్వాత గ్రౌండ్ వాటర్ని మనం ఏం చేస్తున్నాము, ఎక్కువగా డ్రా చేసుకుంటున్నాము అనేసి చెప్తున్నాడు అనమాట. లైక్ రాంపూర్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. రాంపూర్ విలేజ్లో కూడా మనం చూసినట్లయితే ఇలాగే ఎక్కువగా బోర్వెల్స్ ద్వారా కల్టివేషన్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది కదా. అలాగే మోస్ట్లీ ఇరిగేషన్ ఇన్ ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ ట్యాపింగ్ అండర్ గ్రౌండ్ వాటర్. చాలా వరకు మోస్ట్లీ అనేసి చెప్తున్నాడు చిల్డ్రన్, అంటే ఎక్కువగా ఇండియా మొత్తం కూడా అసలు కల్టివేషన్ అన్నది ఎలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఈ ఇరిగేషన్స్ ఫెసిలిటీ అన్నది కేవలం గ్రౌండ్ వాటర్ నుంచే డ్రా చేసుకుంటున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, నేచురల్ సిస్టమ్ ఆఫ్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వాల్సిన వాటర్ మొత్తాన్ని కూడా మనం డ్రా చేసేసుకుంటున్నాం అని చెప్తున్నాడు. దానివల్ల రెయిన్ఫాల్ ఎక్కువగా పడినా పడకపోయినా కానీ ఏమవుతుంది అంటున్నాడు, ఈ రీఛార్జ్ అన్నది డ్యామేజ్ అయిపోయి అది లో లెవెల్కి పడిపోయినాయి అంటున్నాడు వాటర్. ఇలా లో లెవెల్గా పడిపోవటం వల్ల ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, యాజ్ ద వాటర్ టేబుల్ డిక్లైన్ ఫార్మర్స్ హ్యావ్ టు డ్రిల్ డీపర్ ట్యూబ్ వెల్స్ అని చెప్తున్నాడు దెన్ బిఫోర్. మునపటి కంటే కూడా ఇంకా లోతుగా ట్యూబ్ వెల్స్ని వేసేసి ఏం చేస్తున్నారు, వాటర్ని డ్రా చేసుకుంటున్నారు అంటున్నాడు. ఇలా చేయటం వల్ల, ఇంకా డీపర్గా వేయటం వల్ల ఇక్కడ ఇంకా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు చిల్డ్రన్, ద యూజెస్ ఆఫ్ డీజిల్, ఎలక్ట్రిసిటీ ఫర్ ఇరిగేషన్ రైజ్ అకార్డింగ్లీ అని చెప్తున్నాడు కదా. అంటే ఏంటి, కరెంట్ బిల్లు కూడా మనకి ఎక్కువగా వస్తుంది, డీజిల్ కూడా మనం ఎక్కువగా వాడతాము. దీనివల్ల కూడా ఇంకొక రిసోర్సెస్ని అన్నది మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాము అనేసి చెప్తున్నాడు అనమాట చిల్డ్రన్. దీని గురించి అసలుకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ గురించి మనకి ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ అనే చాప్టర్లో మనం చూడొచ్చు అనమాట చిల్డ్రన్. నేను ఆల్రెడీ ఆ లెసన్ని నేను చేశాను, 4th పార్ట్లో మీరు చూడండి చిల్డ్రన్. దీని గురించి చేసి పిక్చర్స్ని కూడా పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిల్డ్రన్. మీరు కావాలంటే ఒకసారి ఆ డిస్కషన్ని విని తర్వాత మీరు ఆ డిస్కషన్ తప్పకుండా మీరు వినుంటే ఈ లెసన్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ల్యాండ్ అండర్ కల్టివేషన్ ఇన్ ఇండియా.
in units of million hectares. Plot this on the graph provided. What does the graph shows? Discuss in the class. మనకి డిస్కస్ చేయమని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇయర్స్ ఇచ్చాడు, తర్వాత వచ్చేసి కల్టివేటెడ్ ఏరియా అనేసి చెప్తున్నాడు. ఆ కల్టివేటెడ్ ఏరియా వచ్చేసి మిలియన్ హెక్టార్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు కదా. అయితే ఇయర్స్ వచ్చేసి మనం చూసినట్లయితే 1950 నుంచి స్టార్ట్ అయ్యి 2015కి ఎండ్ అయింది మనకి ఇయర్స్ కదా. అయితే ఈ ఇయర్స్లో ఫస్ట్ 1950లో వచ్చేసి చూసినట్లయితే 120 మిలియన్ హెక్టార్స్ వరకు కల్టివేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. 1960కి వచ్చేసరికి 10% అక్కడ ఇంక్రీజ్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి 130 మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ ఏరియా మనం చూసినట్లయితే 1970s నుంచి 2015 దాకా మొత్తం కూడా 140 మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్ మాత్రమే కల్టివేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్. అక్కడ రాంపూర్ విలేజ్లో ఏమైంది అని మనం చూసినట్లయితే ఇంకా కల్టివేట్ చేయడానికి ల్యాండ్ లేనట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం రాంపూర్ విలేజ్ అని కాదు, మామూలుగా చూసినట్లయితే ఇలాంటి పర్పస్ మన ఇండియా మొత్తం కూడా జరుగుండొచ్చు. అలాగే ఇంకా మనం ఏం డిస్కస్ చేసాము మనం చూసినట్లయితే అసలుకి ఇండియా మొత్తంలోనే 40% దాకే వాటర్ ఫెసిలిటీ ఉంది, కానీ మిగతా ల్యాండ్కి అన్నీ కూడా రెయిన్ ఫీడ్ ల్యాండ్గానే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఏమైందంటున్నాడు ఇక్కడ, కల్టివేషన్ అన్నది ఇంక్రీజ్ చేయలేకపోయాము ఈ ఇయర్స్ దాకా అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని ల్యాండ్ అన్నది కేవలం కల్టివేషన్కే కాదు, కాబట్టి మనం ఫ్యాక్టరీస్ అన్న వాటిని ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు కదా. అలాంటి తర్వాత పాపులేషన్ ఎక్కువగా అయిపోవటం వల్ల కూడా ల్యాండ్ని కల్టివేట్ చేయకుండా హౌసింగ్ బిల్డింగ్స్ కూడా కట్టుండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి డెవలప్మెంట్ అన్నది కనపడలేదు. అలాగే మనం గ్రాఫ్లో చూపించేటప్పుడు ఎలాగ చూపించవచ్చు చిల్డ్రన్, సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎంతవరకు అయితే ఇంక్రీజ్ అయినదో అంతే మనం వీటిని చూపించవచ్చు కదా. ఈ విధంగానే ఉంటుంది మనకి గ్రాఫ్. ఓకే, అందుకనే ఇక్కడంతా మనకి బ్లాంక్గా ఇచ్చేసాడు. ఇవన్నీ మనం ఫిల్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రాసేది ఏంటి అనేసి మనం చూసినట్లయితే ఈ ఇయర్ నుంచి ఇయర్కి మనకి కంపారిజేషన్ చేసినట్లు కనిపిస్తుంది. ఏది బాగా లోగా ఉన్నది అని అంటే ఇక్కడ మనకి తక్కువగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసేసి ఎటువంటి ఎక్కువగా అన్నది మనకి ఏది ఇక్కడ మనకి రిజల్ట్ అన్నది కనిపించలేదు. మొత్తం సేమ్ రిజల్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, you have read about the crops growing in Rampur. Fill the following table based on information on the crops growing in your region అంటున్నాడు. చిల్డ్రన్, మనం ఆల్రెడీ రాంపూర్ విలేజ్ గురించి అక్కడ ఎలా కల్టివేట్ చేస్తారు, ఏ సీజన్లో అన్నది మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనకున్న రీజియన్లో ఏ విధంగా కల్టివేట్ చేస్తారు అన్నది మనల్ని అడుగుతున్నాడు. మనది వచ్చేసేసి మన రెండు కూడా తెలుగు స్టేట్స్ కాబట్టి వాటిలో మనకు చూసినట్లయితే పెద్ద వేరియేషన్ ఏం కనిపించదు. ఓన్లీ 2-3 వీక్స్ తప్పించి కదా మనకి సీజన్స్ చేంజ్ అయ్యేది. కాబట్టి చిల్డ్రన్ ఇక్కడ నేను రాసాను చూడండి చిల్డ్రన్, నేమ్ ఆఫ్ ద క్రాప్స్ వచ్చేసేసి కాటన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ నేను ఇక్కడ 2 దాకా రాసాను చిల్డ్రన్. కాటన్ అండ్ రైస్ ఇవి మనం చూసినట్లయితే ఏ మంత్లో మనకి స్టార్ట్ చేస్తారని చూసినట్లయితే జూలైలో, తర్వాత హార్వెస్ట్ వచ్చేసి అక్టోబర్లో జరుగుతుంది. వీటిని మనం దేని ద్వారా కల్టివేట్ చేస్తాము, కెనాల్స్ లేదంటే రెయిన్. ఆ టైంకి మనకి రెయిన్ పడుతుంది కదా చిల్డ్రన్, దాని ద్వారా మనం కల్టివేట్ చేస్తామని రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నేనేం రాశాను అని మనం చూసినట్లయితే బార్లీ వచ్చేసి తెలంగాణలో ఫేమస్గా చిల్డ్రన్, అలాగే ఆంధ్రాలో కూడా. తర్వాత వచ్చేసి బ్లాక్ గ్రామ్స్ ఇవి కూడా మనకి ఫేమసే. కాబట్టి ఇవి వచ్చేసి ఎప్పుడు కల్టివేట్ చేస్తారని చూసినట్లయితే అక్టోబర్ అండ్ ఫిబ్రవరి ఆ టైమింగ్లో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరిలో హార్వెస్ట్ అన్నది చేస్తామన్నమాట. దీన్ని మనం ఎలా కల్టివేట్ చేస్తాము, ట్యాంక్స్ ద్వారా, ట్యూబ్ వెల్స్ ద్వారానే ఎక్కువగా కల్టివేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా చిల్డ్రన్. ఓకే, ఈ ఫ్రూట్స్ మనం వచ్చేసి ఎప్పుడు కల్టివేట్ చేస్తామనంటే మంత్ వచ్చేసి మార్చ్ టు జూన్ కదా. ఈ మంత్లో మనం కల్టివేట్ చేస్తాం. అది ఎలాగా అని మనం చూసినట్లయితే ట్యూబ్ వెల్స్ ద్వారా. లాస్ట్లో జూన్ అంటున్నాం కాబట్టి అప్పటికి మనకి మాన్సూన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి
దాన్ని కూడా మనము రెయిన్ ఫీడ్ వల్ల కూడా మనం కల్టివేట్ చేస్తాం కదా. ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము ఇండియన్ రివర్ సిస్టంలో వాటిని రెయిన్ఫాల్ని మనము మ్యాంగో షవర్స్ అని అనుకుంటామని చెప్పాం కదా చిల్డ్రన్. అవన్నీ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మల్టిప్లై క్రాపింగ్ ఇన్ కల్టివేషన్ అని అడుగుతున్నాడు కదా. అయితే మనం చూసినట్లయితే మనం దీనికి రీజన్స్ ఏమని రాసుకోవచ్చు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఫస్ట్గా మనం చూసినట్లయితే ఏ ల్యాండ్కైనా కానీ ఏం కావాలి, డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ కావాలి కదా. ఈ డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మనం చూసినట్లయితే ఒక సాయిల్ ఆల్రెడీ మనం చూసుకోం కదా, ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా రివర్ క్యాచ్మెంట్ ఏరియా లో ఎక్కువగా ఈ ఇరిగేషన్ సిస్టమ్ బాగుంటుంది అనుకున్నాం. తర్వాత కోస్టల్ రీజియన్లో బాగుంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఇవే తర్వాత ఒకవేళ అది డ్రై ల్యాండ్ అయితే మాత్రం గ్రౌండ్ వాటర్ని యూజ్ చేసుకుంటున్నామని చెప్తున్నాం కదా చిల్డ్రన్. ఇవే కాకుండా డ్రై ల్యాండ్స్లో మనం ఇంకా కౌంటర్స్ ఇచ్చుకొని తర్వాత వాటర్ని స్టోరేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటి అని మనం చూసినట్లయితే డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాం చిల్డ్రన్, ఇంకా మనము ఈ క్రాపింగ్ని మల్టీ అని అంటున్నాడు కాబట్టి ఎక్కువగా చేయాలంటే ఇంకేం కావాలి మనకి అని చూసినట్లయితే సీజన్ ప్రకారంగా మనం వాటిని కల్టివేట్ చేసుకోవచ్చు. రెయినీ సీజన్లో వాటర్ అన్నది రెయిన్ ద్వారా మనము, తర్వాత వచ్చేసేసి బోర్వెల్స్ ద్వారా, తర్వాత స్టోరేజ్ ద్వారా ఇలాగా మనం 3 క్రాప్స్ని కల్టివేట్ చేసుకోవచ్చు అనేసి మనకు అర్థమవుతుంది కదా. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ల్యాండ్ని మనము ఈ ఫెర్టిసైడ్స్ కెమికల్స్ ని వాడకుండా న్యాచురల్ మెన్యూర్ ద్వారా కూడా మనం వాటిని కల్టివేట్ చేయటం వల్ల ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ అన్నది తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూడా క్రాప్స్ని మనం కల్టివేట్ చేయవచ్చు. అలాగే ఎన్ని టైప్స్ అంటే అన్ని సీజన్స్లో కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్, మనం నెక్స్ట్ పాయింట్గా ఏదైతే ల్యాండ్ ఉంటుందో కల్టివేషన్ ల్యాండ్, ఆ ల్యాండ్లో మనం యానిమల్స్ని గ్రాజింగ్కి మనం వదిలేయకూడదు అనమాట. ఎందుకు అని అంటే అది మనం కట్ చేసి ఆ గ్రాస్ని యానిమల్స్కి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, ల్యాండ్ అన్నది డ్రైగా అవ్వకుండా ఉంటాయి. దానివల్ల సాయిల్ అంతా కూడా రిచ్గానే ఉంటుంది. ఇలా సాయిల్ రిచ్గా ఉండటం వల్ల ఎక్కువ వాటర్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కూడా మనకేమవుతుంది, ఈ క్రాపింగ్ అన్నది కల్టివేషన్ చేయడానికి ఎక్కువగా మనం కల్టివేట్ చేయడానికి, తర్వాత మల్టీ క్రాపింగ్ అన్న వేసుకోవడానికి ఆ ల్యాండ్ సపోర్టివ్గా ఉంటుంది కదా. చిల్డ్రన్, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ రాంపూర్ అని చెప్తున్నాడు. అసలుకి రాంపూర్ విలేజ్లో ల్యాండ్ ఎలా ఉన్నది, ఎలా డిస్ట్రిబ్యూషన్ అయినది అన్నది మనకు చెప్తున్నాడు. అసలుకి హౌ ఇంపార్టెన్స్ ల్యాండ్ ఈజ్ ఫర్ ఫార్మింగ్ అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ఫార్చునేట్లీ నాట్ ఆల్ ద పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ హ్యావ్ ఎ సఫిషియంట్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్. చాలామందికి ఏం లేదంటున్నాడు చిల్డ్రన్, కల్టివేట్ చేయడానికి అసలుకి అగ్రికల్చర్ ల్యాండ్ అన్నదే వాళ్ళకి లేదని చెప్తున్నాడు. అంటే చాలామంది ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అగ్రికల్చర్ లేబర్గానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇంకేమంటున్నారు, ద పాపులేషన్ ఆఫ్ రాంపూర్ ఈజ్ అబౌట్ 2660 కదా. అంటే ఆ రాంపూర్ విలేజ్లో పాపులేషన్ ఎంత ఉందని చెప్తున్నారు చూడండి, 2660 దాకా పాపులేషన్ ఉందని చెప్తున్నాడు. ఆ పాపులేషన్లో దేర్ ఆర్ అబౌట్ 450 ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు డిఫరెంట్ క్యాస్ట్ అంటున్నాడు. ఓకే, ఈ డిఫరెంట్ క్యాస్ట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి చిల్డ్రన్, 450 ఫ్యామిలీస్ ఉన్నట్లుగా ఆ విలేజ్లో మనకి కనిపిస్తుంది. చిల్డ్రన్, వెరీ ఇంపార్టెంట్ బట్ రాంపూర్ విలేజ్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేసి ప్రీవియస్ పేపర్స్లో ఎన్నోసార్లు అడిగాడు. 450 ఫ్యామిలీస్ ఉన్నాయని మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ద అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఓన్ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద విలేజ్. ఎవరికి ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది అని మనం చూసినట్లయితే ఈ అప్పర్ క్యాస్ట్ ఎవరున్నారో ఆ their houses, some of them quite large, are made of brick with the cement plastering అంటున్నాడు. అంటే వీళ్ళ హౌసెస్ అప్పర్ క్యాస్ట్ యొక్క హౌసెస్ ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు చిల్డ్రన్, క్వైట్ లార్జ్, అవి చాలా పెద్దగా ఉంటాయి అంటున్నాడు. అండ్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్ విత్ ద సిమెంట్ ప్లాస్టింగ్ చేయబడిన హౌసెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే,
ఇంకా మనం చూసినట్లయితే ద ఎస్సీస్ దళిత్ comprise 1/3 of the population and live in more modest houses. చిల్డ్రన్ మోడెస్ట్ హౌసెస్ అంటే నేను ఇక్కడ రాసాను చూడండి చిల్డ్రన్, నాట్ లార్జ్ అండ్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఆల్రెడీ మనం క్వైట్ లార్జ్ అని చెప్పుకున్నాము, ఎవరిది హై క్యాస్ట్ వాళ్ళవి. అయితే దళిత్ అంటే ఏంటి చిల్డ్రన్, లో క్యాస్ట్ వాళ్ళు, కాబట్టి వాళ్ళ యొక్క హౌసెస్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు, మోడెస్ట్ హౌసెస్ అంటే ఏంటి, లగ్జరీగా లేవు, అలా అని లార్జ్గా పెద్దగా కూడా లేవు అని చెప్తున్నాడు అనమాట. సమ్ పోర్షన్ ఆఫ్ విచ్ మే బీ థాచ్డ్ అంటే అది రూఫ్ చిల్డ్రన్. ఆ రూఫ్ వచ్చేసేసి ఎలా కవర్ అయి ఉన్నది అని చూసినట్లయితే కవర్ విత్ సిమిలర్ మెటీరియల్స్, అంటే గడ్డి కానీ తాటాకులు కానీ తర్వాత ఏవో ఉంటాయి కదా చిల్డ్రన్, మనం హట్కి చూస్తాం కదా అలాంటి మెటీరియల్స్తో, లేకపోతే పెంకులు కానీ అలాంటి మెటీరియల్స్తో ఉన్నవి అనేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఆర్ లొకేటెడ్ ఇన్ వన్ కార్నర్, అవి కూడా ఎలా ఉన్నాయి అంటున్నాడు, ఒక కార్నర్కి ఉన్నాయి అంటున్నాడు, అవుట్ సైడ్ ద మెయిన్ విలేజ్ ఏరియా, అది కూడా విలేజ్కి అవుట్ సైడ్ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఇంకా నాట్ ఓన్లీ దట్ వన్ చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే అబౌట్ 240 ఫ్యామిలీస్ కల్టివేట్ స్మాల్ ఫ్లాట్స్ ఆఫ్ ల్యాండ్ లెస్ దాన్ 2 hectares. 2 hectares కంటే కూడా తక్కువ సైజులో ఉన్న వాటిని కల్టివేట్ చేసే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు చిల్డ్రన్, 240 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, in 1960 Gobind was a farmer with 2.25 hectares of large unirrigated land అంటున్నాడు. చిల్డ్రన్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అంటే వాటర్ ఫెసిలిటీస్ లేని ల్యాండ్ అనమాట. ఓకే, అలాగే మనం ఒకవేళ ఉంటాయి, కాకపోతే ఏంటంటే లో వాటర్ ఫెసిలిటీస్ ఉన్న ల్యాండ్. అలాగే మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాం చిల్డ్రన్, విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ 3 sons గోబింద్ కల్టివేట్ ద ల్యాండ్. ఈయనకి 3 sons ఉన్నాడన్నాడు, వాళ్ళతో సహాయంతో ఈయన కల్టివేట్ చేశారు అని చెప్తున్నాడు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, థాట్ దే డిడ్ నాట్ టు లివ్ very comfortably. The family managed to feed itself with a little bit of extra income from one buffalo that the family possessed అంటున్నాడు కదా. అంటే ఏంటి, 90% వీళ్ళు ఎలాగా బాగా హైగా అయితే వెరీ కంఫర్టబుల్గా అయితే లేరు, కానీ వాళ్ళకి మాత్రం ఇన్కమ్ అన్నది బాగానే ఉంది అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే అసలు కల్టివేషన్ అన్నది ఎలాగా చేసుకుంటారు వీళ్ళు, మనం చూసినట్లయితే వీళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నది ఎలా ఉంది అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కల్టివేట్ చేసిన తర్వాత ఆ ఇయర్ మొత్తానికి వాళ్ళు ఫ్యామిలీని ఫీడ్ చేసుకోవడానికి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ని ఉంచుకుంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ కల్టివేట్ చేయడానికి కొన్ని గ్రెయిన్స్ని వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన వాటిని ఏం చేస్తారు, వాళ్ళు మార్కెట్లో వాటిని అమ్మేస్తారు కదా. అయితే అలాగా అమ్మిన వాటి వల్ల వచ్చేదే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నది వాళ్ళకి ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత ఇంకేం జరుగుతుందని చెప్తున్నాడు, సమ్ ఇయర్స్ ఆఫ్టర్ గోబింద్స్ డెత్, ఆయన చనిపోయాడు అంటున్నాడు. దిస్ ల్యాండ్ వాజ్ డివైడెడ్ అమాంగ్ హిస్ 3 sons. వాళ్ళ 3 sonsకి ఏమైంది, ఆ ల్యాండ్ అన్నది డివైడ్ అయింది అని చెప్తున్నాడు. అలా డివైడ్ అవటం వల్ల ఏం జరిగింది అంటున్నాడు చిల్డ్రన్, ఈచ్ వన్ నౌ హ్యాజ్ ఏ ఫ్లాట్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈజ్ ఓన్లీ 0.75 hectares ఇన్ సైజ్. వాళ్ళకి అందరికీ 0.7 hectares అన్నది అంటే చాలా స్మాల్ సైజ్ అన్నది ల్యాండ్ అన్నది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్తున్నాడు అనమాట. ఈవెన్ విత్ ఇంప్రూవ్డ్ ఇరిగేషన్, ఇక్కడే మనం చూసినట్లయితే అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అన్నాడు చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసేసరికి వాళ్ళ సన్స్ యొక్క టైం వచ్చేసరికి అప్పుడు ఇరిగేషన్ అన్నది ఇంప్రూవ్ అయినది అనేసి అని చెప్తున్నాడు. ఇంప్రూవ్ అవటం అంటే ఏంటి, బోర్వెల్స్ వచ్చేసినాయి, తర్వాత వచ్చేసి కెనాల్స్ వచ్చినాయి, తర్వాత ట్యాంక్ సిస్టమ్ వచ్చింది కదా చిల్డ్రన్. ఇలాగా అంత డెవలప్ అయిన ఇరిగేషన్ సిస్టమ్ అన్నది మనకి సన్స్ దగ్గర కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, అండ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అంటున్నాడు. మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అంటే ఏంటి చిల్డ్రన్, ఆయన ఉన్నప్పుడు న్యాచురల్ మెన్యూర్ వాడుండు,
ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్. వీళ్ళ దగ్గరకు వచ్చేళ్ళకే కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిసైడ్స్ అన్నాయి యూస్ చేసి ఉండవచ్చు కదా. ఇలాంటివి మెథడ్స్, ఇంకా ఎన్నో మెథడ్స్, ట్రాక్టర్స్, ఇలాంటి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ గోవింద్ సన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ లివింగ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్. ఆ ల్యాండ్లో వాళ్ళు జీవించి ఉండలేకపోయారు అంటున్నారు. అంటే వాళ్ళు చేసిన అగ్రికల్చర్ అన్నది, వాళ్ళు కల్టివేట్ చేసినవి వాళ్ళకి ఇయర్ అంతా కూడా సరిపోలేదన్నమాట. ఎందుకు అని మనం చూసినట్లయితే దే హ్యావ్ టు టుక్ ఫర్ ద అడిషనల్ వర్క్ డ్యూరింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఇంకా ఆ ఇయర్ మొత్తం కూడా లీడ్ చేయడానికి వాళ్ళు అడిషనల్గా ఏం చేశారంటున్నారు, పార్ట్ టైం జాబ్ అన్నవి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అన్నది మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి కనిపిస్తుంది చిల్డ్రన్. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడున్న మ్యాప్ చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకు మ్యాప్ ఇచ్చాడు కదా. ఈ మ్యాప్ మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసేసి హోల్డింగ్ ఇన్ ఏ తెలంగాణ విలేజ్ అని చెప్తున్నాడు కదా. అయితే ఈ తెలంగాణ విలేజ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ, ఈ తెలంగాణలో ఇలాగా డిస్ట్రిబ్యూషన్ అయితే ల్యాండ్ అది స్మాల్ ఏరియాస్ అన్నిటికీ కలర్ చేయమనేసి చెప్తున్నాడు చిల్డ్రన్. బిగ్ ల్యాండ్ ఉన్న ఫామ్కి వేరే కలర్స్ వేయమనేసి చెప్తున్నాడు చిల్డ్రన్. అసలుకి ఇలాగా ఉండటానికి ఎలాగా ఈ ల్యాండ్ని కల్టివేట్ చేస్తారు, చిన్న చిన్న ల్యాండ్ ఉన్నా కానీ, స్మాల్ ల్యాండ్ ఉన్నా కానీ, తర్వాత ఆ సైజు చిన్నగా ఉన్నా కానీ, ఒకవేళ పెద్దగా ఉన్నా కానీ, ఇలాగ ల్యాండ్ మొత్తం ఒక చోట ఉంటే ఆ సైజుని ఎలా కల్టివేట్ చేయాలి, కల్టివేట్ చేయటం వల్ల ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం చిల్డ్రన్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ చిల్డ్రన్. మీకేమైనా డౌట్స్ ఉంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.